అని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుంది. కుల మతాలకు అతీతంగా పరిపాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబుకు 4.5 దశాబ్దాల అనుభవం ఉంది. అలాంటి నాయకుని పాలనలో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం తథ్యమని ప్రతి వర్గం నమ్ముతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది వైకాపా ప్రభుత్వంలో ఏర్పాటైన వక్ఫ్ బోర్డు కమిటీని మాత్రమే కానీ వక్ఫ్ బోర్డు సంస్థను కాదని విమర్శకులు గ్రహించారు. ఇది వక్ఫ్ బోర్డు పాలన కోసం పాత కమిటీ రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేసే ప్రక్రియ తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ నియమితులయ్యారు. త్వరలో ఏర్పడబోయే వక్ఫ్ బోర్డు పూర్తి కమిటీకి ఆయన చైర్మన్ గా ఉంటారు. తెలుగుదేశం పార్టీ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేవలం వక్ఫ్ బోర్డు మాత్రమే కాకుండా మైనార్టీ సమాజం మొత్తం అభివృద్ధి బాటలో పయనించబోతున్నారని మైనార్టీ వర్గాలు సైతం నిస్సందేహంగా నమ్ముతున్నాయి. కాబట్టి వైకాపా నాయకులు మరియు తప్పుడు వార్తలు సృష్టించేవారు ఇప్పటికైనా మారి నిజాలను గ్రహించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడాలని హితవు పలుకుతున్నాం. నూర్ అహ్మద్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత వక్ఫ్ బోర్డు రద్దు చేసింది. కొత్త వక్ఫ్ బోర్డు సిద్ధం చేయడానికి నూర్ అహ్మద్, MHPS. ఓటు వేశారా లేదా అని సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన మనం చూసాం. గత 46 ఏళ్ళుగా ఆయన రాజకీయ అనుభవాన్ని చూసుకుంటే ఆయన గెలిచే వరకు రాజకీయాలు తప్ప గెలిచిన తర్వాత ఆయన కుల మతాలు, వర్గం, ప్రాంత భేదం లేకుండా అభివృద్ధి చేసేటువంటి గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి నాయకుడిని పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి ఈరోజు 2014 నుంచి 19 వరకు కూటమి బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా బీజేపీతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రస్తుతం చేసినా కూడా చంద్రబాబు యొక్క ప్రభుత్వం చూసుకుంటే మనము వారి యొక్క గొప్ప లక్షణం ఏమంటే కుల మతాలకు అతీతంగా తమ ఓటు వేశారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి గొప్ప రాజనీతిజ్ఞుల వల్ల ఆయన కుల మతాలకు అతీతంగా అందరికీ ఫలాలు అందేట్లు చేయడము, రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి అలాంటి పాలనలో ఒక ప్రాధాన్యత ప్రాశస్త్య కలిగినటువంటి వక్ఫ్ బోర్డు అనేది రద్దు చేశారని ఒక పుకారు పుట్టించడం వైసీపీ నాయకుల దిగజారుతనం. దీన్ని MHPS పూర్తిగా ఖండిస్తుంది. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని వాస్తవాలు ప్రచారం చేయాలని MHPS తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులకు, వ్యతిరేక ఛానల్స్కు మేము హితవు పలుకుతున్నాము. లేనిడల ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో మనము మరి ముస్లిం షాదీఖానాలు కావచ్చు, ముస్లింలకు కాలేజీలు, స్కూల్స్, టీచర్స్ కావడం కావచ్చు, అదేవిధంగా దుల్హన్ స్కీమ్ ప్రకారము మరి పెళ్లి కూతుర్లకు సొమ్ము అందించడం కావచ్చు, ఇలా ఎన్నో పథకాలతో మరి ముస్లింల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరి ఆయన పట్ల ఎంతో గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయన తన పరిపాలనతో ముస్లిం మైనారిటీ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మరి అలాంటి నాయకుల గురించి ఇలా దిగజారుడుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మరి వక్ఫ్ బోర్డు ప్రస్తుతము చైర్మన్గా అబ్దుల్ అజీజ్ గారు నియమితులయ్యారు. మరి రద్దు చేస్తే మరి ఎందుకు చైర్మన్ పెడతారు? కాబట్టి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దని చెప్పి మేము వైసీపీ నాయకుల్ని, అదేవిధంగా చంద్రబాబు గారిని వ్యతిరేకించే వారిని హెచ్చరిస్తున్నాము. త్వరలోనే కొత్త వక్ఫ్ బోర్డు కమిటీ ఏర్పాటవుతుంది. ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఇష్యూస్ మీద బలంగా, బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి పాలనలో కుల మతాలకు అతీతంగా అందరూ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, MHPS రాష్ట్ర కార్యదర్శి.